ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అంటే మనకి నవంబర్ 4వ తేదీన వచ్చిందా లేదా 5వ తేదీన, పౌర్ణమి తిథి వివరాలు ఏంటి అంటే ఈ పౌర్ణమి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది, ఈరోజు ప్రత్యేకంగా వెలిగించవలసిన 365 ఒత్తుల దీపం ఏ సమయంలో వెలిగించాలి, కేదార వ్రత నోములు, సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదండి ఈ రోజున. అయితే ఇవన్నీ మనం ఏ రోజున ఏ సమయంలో ఆచరించాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఎంతో పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున చాలా విశిష్టత అయితే కలిగి ఉందండి. ఈ రోజున మనం సంవత్సరం మొత్తం దీపారాధన చేసే ఫలితం అనేది ఈ రోజు ఒక్కరోజే 365 ఒత్తుల దీపం వెలిగిస్తే వస్తుందండి. అలాగే చాలామంది ఈ రోజున కేదారేశ్వర స్వామి నోములు అనేది జరుపుకుంటామండి. పురాణాల ప్రకారం పౌర్ణమి తిథి అయితే రాత్రి చంద్రుడు ఉన్నప్పుడు ఏ సమయంలో ఉంటుందో ఆ రోజున మనం కార్తీక పౌర్ణమి పండుగ అయితే జరుపుకుంటాము. అయితే మనం ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఏ రోజు జరుపుకోవాలో ఇప్పుడే తెలియజేస్తానండి. ముందుగా పౌర్ణమి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తాను. ఈ 2025 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే 2025 సంవత్సరం నవంబర్ 5వ తేదీ బుధవారం రోజునైతే వచ్చిందండి. పౌర్ణమి తిథి గడియలు ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో ఇప్పుడే తెలియజేస్తాను. పౌర్ణమి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం నవంబర్ 4వ తేదీ అనగా మంగళవారం రోజున రాత్రి 9:39 ప్రారంభమయ్యి 2025 సంవత్సరము నవంబర్ 5వ తేదీ అనగా బుధవారం రోజున రాత్రి 7:12 వరకు అయితే పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయండి. పౌర్ణమి నాడు మనం ఏ పూజ చేసుకున్నా, ఏ నోము నోచుకున్నా ఈ పౌర్ణమి గడియల్లో ఉన్నప్పుడే చేసుకోవాలండి. కేదారేశ్వర నోములు, సత్యనారాయణ వ్రతం ఇలాంటివన్నీ కూడా పౌర్ణమి రోజున చేసుకుంటారు. అయితే ఈ రోజు చేసుకునే పూజలు, వ్రతాలు ఏ సమయంలో చేసుకోవాలో ఇప్పుడే తెలియజేస్తాయండి. కేదారేశ్వర నోములు, సత్యనారాయణ స్వామి వ్రతము ఇవి మనం 5వ తేదీన నిర్వహించుకోవాలి కాబట్టి కొంతమంది ఉదయం సమయంలో పూజ చేసుకుంటారు, మరికొంతమంది సాయంత్రం వేళల్లో పూజ అయితే చేసుకుంటారండి. ఉదయం వేళల్లో పూజ చేసుకునే వాళ్ళు ఉదయం తెల్లవారుజామున 4:11 నుండి 5:10 వరకు అమృత గడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో మనం స్వామివారికి అభిషేకం, పూజ చేసుకున్న చాలా మంచిది. కుదిరితే ఈ సమయంలో అయితే ప్రారంభించండి. లేదంటే 6:34 లోపు అయితే పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ ఈ సమయం కూడా మీకు కుదరదు అనుకునే వాళ్ళు ఉదయం 9 గంటల నుండి 11:21 లోపు అయితే మన ఈ వ్రతాలు, నోములు ఏవైనా సరే, పూజ అయినా సరే ఈ సమయంలో అయితే చేసుకోవచ్చండి. కొంతమంది సాయంత్రం వేళల్లో కేదార్ నోములు అయితే నోచుకుంటారు. సాయంత్రం పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి సాయంత్రం 4:10 నుండి 7:12 లోపండి. ఈ సమయానికే మనం 360 ఒత్తులు వెలిగించిన చాలా మంచిది. పౌర్ణమి రోజుల్లో సాయంత్రం వేళల్లో 365 ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేసిన ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో వెలిగించవచ్చండి. మనకి పౌర్ణమి గడియలు సాయంత్రం 7:12 వరకు మాత్రమే ఉంది కాబట్టి కుదిరితే ఈ లోపే మనం దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ పూజ అయితే అయిపోగొట్టుకోవడానికి అంటే చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ రోజున పౌర్ణమి రోజు దేవాలయాల్లో జ్వాలాతోరణం అనేది వెలిగిస్తారండి. శివాలయంలో ఈ రోజు జ్వాలాతోరణం దర్శనం అయితే చేసుకోండి. ఆ జ్వాలాతోరణం కింద నుండి అయితే వెళ్తూ ఉంటాము ఈరోజు. అదైనా కుదిరితే ఈరోజైతే అందరూ దేవాలయాలకు వెళ్ళి అదైతే దర్శించుకోండి. ఇంకా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా కుదిరితే 365 ఒత్తుల దీపాన్ని అయితే వెలిగించండి. దేవాలయాలకి వెళ్ళి వెలిగించవచ్చు. ఒకవేళ దేవాలయాలకి వెళ్ళి వెలిగించడం కుదరదు అనుకునే వాళ్ళు మనం ఇంట్లో తులసి కోట దగ్గరైనా వెలిగించవచ్చు, లేదా పూజా మందిరంలో అయినా వెలిగించవచ్చు అండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి, ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.